హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బ్రింగ్ హర్ బ్యాక్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉంది భయ్య, ఓటీటీలో అయితే లేదు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 39 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు టీనేజర్ కిడ్స్ అయితే ఉంటారు, యాండీ అండ్ తన సిస్టర్ అయిన పైపర్. వాళ్ళిద్దరిని వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఒక ఫాస్టర్ హోమ్ లో అయితే ఉంచడం అయితే జరుగుద్ది, లారా అనే ఒక ఆవిడ దగ్గర. దాని తర్వాత వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఈ లారా అనే ఆమె ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే బ్రింగ్ హర్ బ్యాక్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నేస్తే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఒక్కసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్యా. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఓకే భయ్యా, కాన్సెప్ట్ రొటీనే. బట్ మూవీలో కొన్ని సీన్స్ మాత్రం ప్రెజెంట్ చేసిన విధానం అయితే మైండ్ దొబ్బింది నాకైతే. వాటి పరంగా ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్తా, కానీ మీకు ఓపిక ఉండాలి, అందరికి వర్కౌట్ అవ్వదు. సింపుల్ గా చెప్పాలంటే మీరు కనుక టాక్ టు మీ అనే ఒక మూవీ ఉంటుంది భయ్య, అది కానీ హెరిడిటరీ కానీ ఎలాంటి మూవీస్ నచ్చుతాయి అనుకున్న వాళ్ళకి ఇది కూడా చూడొచ్చు అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే సూపర్ క్రీపీ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది భయ్య. ఆ అట్మాస్ఫియర్ సెటప్ కానీ ఆ విజువల్ సెటప్ కానీ చాలా క్రీపీగా ఉంటుంది. ఒక టైప్ లో ఉంటుంది మొత్తం అంతా కూడా. బ్రదర్ సిస్టర్ బాండ్ అయితే చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ గా చూపిస్తారు, అటు పరంగా కూడా మీకు వర్కౌట్ అవుతుంది. ఇంకా మెయిన్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా చిల్లింగ్ అండ్ ఇంటెన్స్ గా ఉంటాయి భయ్య. ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, చాలా అన్ప్రెడిక్టబుల్ గా చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి అనమాట. చూడడానికి కూడా చాలా కష్టంగా ఇబ్బంది పడే విధంగా ఉంటాయి అన్నమాట కొన్ని సీన్స్ అయితే సెకండ్ హాఫ్ లో. ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ కానీ సౌండ్ డిజైన్ కానీ కొంచెం రియల్ హారర్ ఇంపాక్ట్ అయితే ఇస్తాయి అనమాట. స్టోరీ టెల్లింగ్ కూడా కొంచెం క్లెవర్ గా ఉంటుంది భయ్య. స్లో బర్నే కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారని చెప్తా. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్. స్టార్టింగ్ నుంచి చాలా టైం తీసుకుంటారు బిల్డప్ కి, దగ్గర 50 minutes మీకు స్టోరీ బిల్డప్ కి ఆ సెటప్ కి సరిపోతుంది భయ్య టైం అంతా. ఇంకా కొన్ని సీన్స్ అయితే చూసే ఆడియన్స్ కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటాయి అనమాట. అంత క్లియర్ గా క్లారిటీగా అయితే ప్రెజెంట్ చేయరు స్టోరీ టెల్లింగ్ అన్నది. అండ్ కొన్ని ఫ్యూ డిస్టర్బింగ్ విజువల్స్ అయితే ఉంటాయి, అందరూ చూడలేరు, ఇబ్బంది పడే అవకాశం ఉందన్నమాట. అండ్ కొన్ని సింబాలిక్ సీన్స్ కూడా ప్రెజెంట్ చేస్తుంటారు, కొన్ని వీడియో టైప్స్ ద్వారా కూడా చాలా చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అంతగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయరు, ఏదో ప్రెజెంట్ చేసేస్తారు మీరే అర్థం చేసుకోండి అని చెప్పేసి. సో అందువల్ల కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది క్యాజువల్ వ్యూవర్స్ కి. అండ్ అందరు ఆడియన్స్ కి అయితే షూటబుల్ కాదు భయ్య ఈ సినిమా కూడా. చెప్పాను స్టార్టింగ్ టాక్ టు మీ మూవీ కానీ హెరిడిటరీ కానీ ఇలాంటివి చూసి అవి నచ్చాయి మాకు, ఆ టైప్ ఆఫ్ స్లో బర్న్ హారర్ ఉంటే చాలు అనుకుంటేనే చూడొచ్చు ఇది కూడా, లేదంటే వర్కౌట్ అవ్వదు మీకు. అండ్ ఫ్యామిలీతో కూడా నాట్ రికమెండెడ్ భయ్య. నేనే చూడడానికి ఇబ్బంది పడ్డా 2-3 సీన్స్ కి అయితే. ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. నాకు టాక్ టు మీ ఇష్టమే మూవీ, బట్ అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు నాకు. చూద్దాం అనుకుంటే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది, ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఓకే, మీకు కనుక రివ్యూస్ చూడడం లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.